పత్తిపాడు నియోజకవర్గంలో 4 మండలాలు పూర్తిగా వ్యవసాయంతో ఆధారపడినటువంటి గ్రామాలు. దీంట్లో అప్పాపురం ఛానల్ అనేటువంటిది దాదాపుగా 27,000 ఎకరాలకు సాగునీరు అందించేటటువంటి ప్రాజెక్టు. అయితే దీనికి చివరన ఉన్నటువంటి 5 గ్రామాలకి, ముఖ్యంగా కాకుమాను, మరి పత్తిపాడు, వట్టిచెరుకూరు, పెదనందిపాడు మండలాల్లో చివరి భూములకు 5,000 ఎకరాలకు నీరు అందక పంటలు చివరి దశలో సరైనటువంటి క్రాప్ లేక రైతులు ఇబ్బంది పడేటటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని గతంలో చంద్రబాబు నాయుడు గారు దీనికి 10 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు చేయించారు. అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని పూర్తిగా పక్కన పెట్టింది. ఇప్పుడు నేను మంత్రి గారిని కోరేది, కృష్ణా వెస్టర్న్ డెల్టాలో భాగంగా బడ్జెట్లో 4,400 కోట్ల రూపాయలు కేటాయించారు కాబట్టి 10 కోట్ల రూపాయలు ఇందులో చేర్చి లిఫ్ట్ ఇరిగేషన్ ఇచ్చినట్లయితే ఆ ప్రాంత ప్రజలకు మేలు జరుగుతుందని మనవించుకుంటున్నాను అధ్యక్ష. అదేవిధంగా అక్కడ ఒక లిఫ్ట్ ఉంది అధ్యక్ష, అప్పాపురంలోనే 7 గ్రామాలకు మంచినీళ్ళు ఇచ్చేది. వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహించడం వల్ల 32 లక్షల రూపాయలు కరెంటు బిల్లు కట్టక 7 గ్రామాలకు సంబంధించినటువంటి మంచినీరు పథకాన్ని పక్కన పెట్టేసింది అధ్యక్ష. దాన్ని సిపిడబ్ల్యూఎస్ స్కీమ్లో చేర్చమని తమరి ద్వారా సంబంధిత మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. గురజాల జగన్మోహన్. ధన్యవాదాలు అధ్యక్ష. మా చిత్తూరు నియోజకవర్గం చిత్తూరు కేంద్రమైన పురపాలిక శాఖ నుండి కార్పొరేషన్ స్థాయికి మార్చడం జరిగింది. గత 15 ఏళ్లుగా గత ప్రభుత్వంలో అయితే కనీసం రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, లేదా అంటే భూగర్భ నీటికి కానీ ఎటువంటి డెవలప్మెంట్ చేయని వైఎస్ఆర్ ప్రభుత్వం ఇప్పుడు మన ప్రభుత్వంలో మా నియోజకవర్గానికి మాకు కావాల్సినది 100 సంవత్సరాలు పైబడిన 2 బ్రిడ్జిలు ఉన్నాయి అధ్యక్ష. నేను మున్సిపల్ మంత్రి గారిని కోరుకునేది ఏమంటే, మా నియోజకవర్గంలోని ఆ పురాతనమైన ఏవైతే బ్రిడ్జిలు, బిల్డింగ్సు, కాంప్లెక్సెస్ కూడా కావచ్చు అధ్యక్ష, అన్నీ కూడా బ్రిటిష్ సమయంలోనే అభివృద్ధి చెందింది తప్పితే మన నియోజకవర్గ వాళ్ళు ఏవైతే ఫామ్ అయినాయో తర్వాత ఎటువంటి డెవలప్మెంట్ కూడా మా నియోజకవర్గంలో జరగకపోవడం చాలా బాధాకరం. కాబట్టి నేను మన మున్సిపల్ మంత్రి గారిని కోరుకునేది ఒక్కటే, చిత్తూరు నియోజకవర్గం పైన ప్రత్యేక దృష్టి పెట్టి మున్సిపల్ నుండి కార్పొరేషన్ అయింది కాబట్టి నీటి సమస్య లేకుండా రోడ్లు, డ్రైనేజు, లైటింగ్ కావాలని వారిని ప్రత్యేకంగా కోరుకుంటున్నా అధ్యక్ష. థ్యాంక్ యూ. మామిడి గోవింద్, పాతపట్నం. ధన్యవాదములు అధ్యక్ష. పాతపట్నం నియోజకవర్గం వెనుకబడిన నియోజకవర్గం మధ్య అధ్యక్ష, మాకు విద్య, వైద్యం, ఉపాధి అవకాశాల్లో వెనుకబడి ఉన్నాం అధ్యక్ష. అయితే మా పాతపట్నం నియోజకవర్గ ప్రజలందరికీ ఏకైక జీవనాధారం వ్యవసాయం అధ్యక్ష. అయితే మా నియోజకవర్గంలో నైపుణ్యం కలిగిన యువత ఉన్నారు అధ్యక్ష. తల్లిదండ్రులు కూడాను వ్యవసాయం గిట్టుబాటు ధర కాక, సరైన వాటర్ సదుపాయం లేక చాలామంది ప్రజలు భవన నిర్మాణ కార్మికులుగా వలసలుతున్నారు అధ్యక్ష. అయితే నైపుణ్యం గల యువత కూడా ఉన్నారు. వాళ్ళు కూడా తల్లిదండ్రులుగా వారసత్వంగా వస్తున్న వ్యవసాయం చేస్తూ ఆ వ్యవసాయంలో గిట్టుబాటు ధర కాక వాళ్ళు కూడా చెన్నై, హైదరాబాదు, వేరు వేరు ప్రాంతాలకి వలసలుగా వెళ్తున్నారు అధ్యక్ష. దయచేసి తమరి ద్వారా ఇండస్ట్రియల్ మంత్రివర్యులు విన్నవించుకున్నది ఏమనగంటే, మాకు ఒక మంచి ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు చేసి అక్కడ ఉపాధి అవకాశాలు కల్పించవలసింది కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష.